హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి. ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాని గారి కొత్త మూవీ హిట్ 3 థర్డ్ కేస్ ఈ సినిమా ప్రోమో అయితే రిలీజ్ అయింది. నేచురల్ స్టార్ నాని ఆయన 2008లో అష్టాచమ్మాతో సినీ కెరీర్ అయితే ప్రారంభించడం అయితే జరిగింది. అష్టాచమ్మ నుంచి సరిపోద శనివారం వరకు ఆయన విభిన్న స్టోరీలతో విభిన్న క్యారెక్టర్లతో అయితే మన ముందుకు రావడం కూడా జరిగింది. అతని సినిమాల యొక్క స్క్రిప్ట్ సెలక్షన్ కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. దసరా లాంటి హై వోల్టేజ్ మూవీ ఇచ్చిన తర్వాత హై నానాతో మంచి స్మాల్ క్లాసిక్ సినిమాని అయితే మన ముందుకు తీసుకొచ్చాడు. ఆ వెంటనే సరిపోద శనివారంతో ఒక మాస్ జోనర్ లోకి అయితే ఎంటర్ అవడం అయితే జరిగింది. ఇప్పుడు హిట్ 3 ఈ మూవీతో అయితే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అయితే కనిపిస్తున్నాడు. మంచి వైలెంట్ గా కూడా ఉన్నాడు. హంటర్స్ కమాండ్ ఈ ట్యాగ్ లైన్ తో అయితే ప్రోమో అయితే రిలీజ్ అయింది. ప్రోమో ఎలా ఉంది అంటే స్టార్టింగ్ ఒక వాకీ టాకీ ఫోన్ రింగ్ అయితే అవుతుంది. దాంట్లో ఒకడు మాట్లాడుతూ సార్ బహిలాల్ పాస్ దగ్గర ఒకడు వైట్ బొలోరో వేసుకుని అయితే వెళ్తున్నాడు. అందులో ఒక ఆఫీసర్ ఉన్నాడు, అది మీ ఆఫీసరే. వెంటనే అవతల వ్యక్తి అయితే వెంటనే మీ ఆఫీసర్ ని వెనక్కి వచ్చేయండి, లేకపోతే మీ వాడు ప్రమాదంలో ఉన్నాడని చెప్పగానే యువతలో ఉన్న ఆఫీసర్ టీకే మతలబ్ అని వాడు అడగ్గా, అంటే మీరు ప్రమాదంలో ఎవరైతే ఉన్నారో అనుకుంటున్నారో వాడే ఒక ప్రమాదం. వెంటనే వాడు, మీకు అర్థం కావట్లేదా సర్కార్ వాడి పేరు అనే ఎలివేషన్ తో అయితే ప్రోమో అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత మనోడు యూనిఫామ్ అయితే చూపించారు, అర్జున్ సర్కార్. ఓకే, బానే ఉంది. తర్వాత సిగారి ఎలిగిస్తూ మన నాని ఇంట్రడక్షన్ అయితే ఎంటర్ అవుతుంది. నాని ఎదురుగా రక్తంతో తడిసినటువంటి గొడ్డలతో మంచి వైలెంట్ గా అయితే కనిపించాడు. బీజిఎం కూడా ఎరగొట్టేశారు. హిట్ 1 నుంచి 3 వరకు ఈ ఫ్రాంచైజీలో నాని గారు ప్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చాడు. నాని అయితే 2 సినిమాలు హిట్ 1 కి హిట్ 2 కి ప్రొడ్యూసింగ్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు 3వ దాంట్లో ఆయన నటించడం అయితే జరుగుతుంది. విశ్వక్సేన్కి సెట్ అయినట్టు అండ్ అడవిశేషకు కూడా సెట్ అయినట్టు నాని గారికి సూట్ అవుతుందా అనేది కాస్త క్వశ్చన్ సినిమా వచ్చే వరకు మనం చూడం. ఎందుకంటే దీనికి సంబంధించిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శైలేష్ కొలను, అతను ఒక రాడ్ సినిమా అయితే మన ముందుకు వచ్చాడు పండక్కి సైంధవ్ సినిమాతో. సో ఆ రాడ్ మర్చిపోక ముందే ఈ సినిమా మీద అంచనాలంటే నాని గారి కోసం అయితే పెరుగుతాయి. కాకపోతే ఎక్కడో కాస్త డౌట్ కూడా కొడతారు ప్రతి ఒక్కరికి. కానీ ఇవన్నీ పటాపంచలే. నాన్నగారు స్క్రిప్ట్ సెలెక్ట్ చేసాడంటే ఖచ్చితంగా మినిమం ఉంటుంది కాబట్టి సో అంచనాలు అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. అరాచకంగా ఉంది ప్రోమో అయితే. సినిమాకి స్క్రిప్ట్ వేరియేషన్ మార్చడమే కాకుండా నీ బాడీ మోడ్యులేషన్ కూడా మార్చుకుంటూ సరికొత్త విభిన్న పాత్రలు పోషిస్తున్న నాని గారు నీ యొక్క మూవీ సెలక్షన్ గానీ నీ స్క్రిప్ట్ సెలక్షన్ గానీ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. హిట్ 3 లాస్ట్ లో అయితే ఒక పేరు అయితే పడుతుంది, అర్జున్ సర్కార్. అతని పేరు అర్జున్ సర్కార్ గా అయితే దీంట్లో ఒక పాత్రను అయితే పోషిస్తున్నాడు. అర్జున్ సర్కార్ టేక్స్ చార్జ్ అని చెప్పడం జరిగింది. నానిగారి డైలాగ్ కూడా ఒకటి ఉంటుంది, గెట్ సెట్ గో. 1 మే 2025లో అయితే సినిమా రిలీజ్ అవుతుంది. ప్రోమో ఎంతమందికి నచ్చిందో కూడా ఈ వీడియో కింద కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.